అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పామోదు డ్రగ్స్ పార్టీ మీద స్పందించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అడ్డంగా దొరికిపోయినా సరే అతని మీద చర్యలు తీసుకోరా అంటూ టీడీపీ పార్టీని క్వశ్చన్ చేశారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, మొన్న నుంచి ఆదివారం, సోమవారం, ఇవాళ మంగళవారం కదా, వరుసగా 3 రోజులుగా దాదాపు ఒక 10-15 మంది వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు వీళ్ళంతా వరుసగా ప్రెస్ మీట్ పెట్టి ఈ డ్రగ్స్ విషయం మీద మాట్లాడుతున్నారు. టీడీపీని తెలుగు డ్రగ్స్ పార్టీగా వాళ్ళు అబ్రివేషన్ చెప్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేనేమంటానంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ జిప్ ఓపెన్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్న వీడియో అప్పట్లో వైరల్గా మారింది కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి గోరంట్ల మాధవ్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జిప్ ఓపెన్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ దాని వీడియో తీసుకుని దాన్ని వైరల్ చేసుకున్నాడా? లేదు అంటే ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ, తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అనే ఆరోపణ అతని మీద ఉంది కదా. అతనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నా కారు డ్రైవర్ని చంపేస్తున్నాను, పైగా డోర్ డెలివరీ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేశాడా? అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి అరగంట ఫోన్ కాల్ ఆరోపణ మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అరగంట ఫోన్ కాల్కి మాట్లాడా? ఇంకొక వైసీపీ నాయకుడు గంట ఫోన్ కాల్, అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా? మనం ఇలాంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయొచ్చా? చేయగలమా? చేయొద్దు కూడా. ఏ నాయకుడు కూడా వాళ్ళ పార్టీ అధినేతకు చెప్పి తప్పులు చేయరు. తప్పులు చేసేవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. కానీ ఆ తప్పు బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మాత్రమే మన పాయింట్ ఆఫ్ వ్యూ. మనం చర్చించాల్సింది అది మాత్రమే. ఒక నాయకుడు తప్పు చేస్తూ దొరికిపోయినప్పుడు ఆ పార్టీ అధినేత ఆ నాయకుడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు, ఆ తప్పు మీద ఆ పార్టీ ఎలా రియాక్ట్ అయింది, ఇంతవరకే మనం మాట్లాడుకుంటే, గతంలో నేను చెప్పాను కదా, ఇప్పుడు గోరంట్ల మాధవ్ అని, అనంతబాబు అని, తర్వాత వరుసగా అంబటి రాంబాబు అరగంట ఫోన్ కాల్ వివాదం, కనీసం వీటి మీద వైసీపీ రియాక్ట్ అయిందా? కనీసం ఆ నాయకుల్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? కనీసం వాళ్ళ మీద సస్పెండ్ చేశారా, యాక్షన్ తీసుకున్నారా? కానీ ఇప్పుడు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మీద ఒక ఆరోపణ రాగానే వెంటనే టీడీపీ పార్టీ రియాక్ట్ అయింది, సీరియస్ అయింది, షోకాజ్ నోటీసులు జారీ చేసింది, పైగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పింది. నిజం తేలే వరకు ఆయన పాపం కింద మీద పడుతున్నాడు వివరణ ఇచ్చుకోవడం కోసం, పార్టీకి వివరణ ఇవ్వడం కోసం, ప్రజలకి వివరణ ఇచ్చుకోవడం కోసం కింద మీద పడుతున్నాడు. ఇది మనం చూస్తున్నాం. టీడీపీ పార్టీ రియాక్ట్ అయిన తీరు మనం చూస్తున్నాం, అప్పుడు వైసీపీ రియాక్ట్ అయిన తీరు మనం చూస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ అయినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలని ఆ రోజు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు ప్రయత్నం చేస్తే, ఆ వాసిరెడ్డి పద్మ గారికి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ అధిష్టానం అంటే సజ్జ రామకృష్ణారెడ్డి గారు, ఇంకెవరో మరి, వాళ్ళంతా వార్నింగ్ ఇచ్చారట. నీకు ఆ పదవి ఇచ్చింది మన పార్టీ ఎంపీ మీద చర్యలు తీసుకోమని కాదు, తప్పు చేసినా సరే మన పార్టీ వాళ్ళని వెనకేసుకొస్తామని అని ఆమె క్లాస్ బీకారట. అంటే వాళ్ళ పార్టీ తప్పు చేసినా సరే సమర్థించుకునేటువంటి ప్రయత్నం గతంలో చేసింది మనం చూస్తాం. కానీ ఈరోజు టీడీపీ అలా లేదుగా. ఏ నాయకుడి మీద ఆరోపణ వచ్చినా సరే ఇమ్మీడియట్గా నోటీసులు ఇస్తున్నారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్తున్నారు. వాళ్ళ సచ్ఛీలత నిరూపణ అయిన తర్వాత మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకుంటున్నారు, లేకపోతే దూరంగానే పెడుతున్నారు. ఇప్పుడు జనసేనలో జానీ మాస్టర్ని ఇప్పటికీ దూరంగానే పెట్టారు, ఇప్పటికీ జానీ మాస్టర్ని దూరంగానే పెట్టారు. అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకి జనసేన దూరంగానే పెట్టింది. ఇలా వైసీపీ ఎప్పుడైనా చేసిందా? పైగా వైసీపీకి అసలు గంజాయి మీద, డ్రగ్స్ మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో జరిగేది, గంజాయి సప్లై ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగేది. ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న విమర్శ అది. తాగటానికి నీరు దొరికేయో లేవో కానీ గంజాయి మాత్రం ఆంధ్రప్రదేశ్లో దొరికేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. డ్రగ్స్ దొరికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. వైసీపీ నాయకులే గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేశారు, నిజమది. ఇవాళ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత వాటిని కంట్రోల్ చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, నారా లోకేష్ సూచనలు, హోంమంత్రి అనిత గారి కృషి ఫలితంగా మొత్తానికి గంజాయి ఉత్పత్తి అనేది ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయింది. కాకపోతే అడపాదడపా సప్లై జరుగుతుంది, ఎక్కడి నుంచో తెలియదు కానీ సప్లై జరుగుతుంది. ఇవాళ డ్రగ్స్ పట్టుబడింది కూడా తెలంగాణ, హైదరాబాదులో, ఆంధ్రాలో కాదుగా.
సరే ఆంధ్రాలో కూడా ఎక్కడన్నా ఎవరైనా డ్రగ్స్ గంజాయి సప్లై చేయొచ్చు గాక, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి లేదు. ఒకప్పుడు గంజాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి ఉండేది. డ్రగ్స్ అయితే విపరీతంగా దొరికాయి. ఇప్పుడు దాదాపుగా గంజాయిని, డ్రగ్స్‌ని ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ చేయగలిగింది అక్కడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇంకా కొంతమంది వైసీపీ పాత బ్యాచ్ వాళ్ళెవరైనా గంజాయిని సప్లై చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు గంజాయికి అలవాటైనోళ్ళు, డ్రగ్స్‌కి అలవాటైనోళ్ళు ఏందంటే ఏదో ఒక రూపంలో వాటిని తెప్పించుకుంటా ఉంటారు. ఏదో రకంగా ప్రయత్నం చేసి. దాన్ని కనిపెట్టి అరికట్టడం అనేది ఒక పెద్ద టాస్కు. కాలక్రమంలో జరిగిపోయింది. కానీ కంట్రోల్‌లోకి అయితే వచ్చిన మాట వాస్తవం కదా! పైగా గంజాయి బ్యాచ్‌ని ఓపెన్‌గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్లారు. గంజాయి బ్యాచ్ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటే. గంజాయి తాగి రోడ్డు మీద పోలీసులనే కొట్టబోతే, ఆ కొట్టబోయిన గంజాయి బ్యాచ్‌కి గట్టిగా బుద్ధి చెప్పాలి పబ్లిక్‌లో అని పోలీసులు ఏదో రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చేయి చేసుకుంటే, వాళ్ళకి గంజాయి బ్యాచ్‌ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ మీద మాట్లాడటం, అదిలో టీడీపీని విమర్శించడం అంటే కొంత విచిత్రంగా ఉంది. అంటే ఒక 4 ఏళ్ళు అవతల వైపు చూపిస్తున్నప్పుడు, ఒక ఏళ్ళు మన వైపు చూపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోగలగాలిగా. యాహ్! మీ కామెంట్‌ని జడ్జ్ చేయండి. థాంక్ యూ.